ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ, చాలా మంది ఇప్పుడు ఒక వయసు అంటూ లేదు ప్రేమకి. మేం ప్రేమలో పడ్డాం, నా లవ్వరు, నా ఇది ఇది అని. అసలు నిజంగా నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది? దేన్ని చూసి మనం ఇది ప్యూర్ లవ్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రేమ అన్న పేరుతో కామం ఎక్కువైపోయింది అనమాట. అక్కడెక్కడ ప్రేమ కనిపించదు. మనిషి నువ్వు పడే వరకే నీ మీద ప్రేమ చూపించినట్టు, నువ్వు లేని లోకమే లేదు, నాకు ప్రాణమే లేదు అని అంటారు. అన్నీ అయిపోయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత గుడ్ బై అంతే. ఎవరెవరు దాన్ని కూడా ప్రేమ అనేసి బతికేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ప్రేమ. అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటదమ్మా? ఒకటే చెప్తానండి, ఒకటే మాట. మీరు అన్న ఇంట్రొడక్షన్ కింద ఒకటే మాట. ఎవరైతే ప్రేమిస్తారో మనసును ప్రేమించేవాడు అంటే నిజమైన ప్రేమ. ఒక శరీరాన్ని కోరుకుండేవాడు కామాంధుడేనే చెప్పాలి, అంతే. అంతకంటే ఏం లేదు. సో అంటే ఒక మనిషిని ప్రేమించాలంటే ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను, రైట్ కదా. మీరు కుష్టి రోగైనా, కుంటి రోగైనా, మీకు కాళ్ళున్నా, కాళ్ళు లేకపోయినా, మీ ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేకున్నా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తా. ఎలా ప్రేమిస్తా? నేను చనిపోయేదాకా, మీరు చనిపోయేదాకా నేను ప్రేమిస్తా. అదే ప్రేమ. కామం అంటే ఎలా ఉంటుందంటే కోరిక తీర్చుకునేదానికి ఎన్ని మార్గాలైనా వెతికి, ఎలాగైనా సరే నీవు నాకు ఒంట్లో బాగలేదనుకున్నా, లేకపోతే నా పరిస్థితి బాగలేదనుకున్నా, నా మూడ్ బాగలేదన్నా, నేను బిజీగా ఉన్నాను అన్నా కూడా నువ్వు ఈ రోజు నా దగ్గరికి రావాల్సిందే అంటే అదే కామం. అది అంటే ఈ కాలంలో అది ఎవరు తెలుసుకోవట్లేదండి. అంటే ఇవన్నీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కానీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కానీ వెంటపడుతుంది అంటే అది ప్రేమ అనుకునే పిచ్చి అమ్మాయిలు, పిచ్చి అబ్బాయిలు ఉండిపోయి చాలా మోసపోతున్నారు. ఎవరైతే శరీరాన్ని కోరుకుంటారో వాడు ఎప్పుడైనా ఏకాంతంగా మిమ్మల్ని రమ్మంటారే. కాబట్టి నలుగురిలో మీతో ప్రేమగా ఉంటుంది. అంతసేపు వచ్చి వాడి కోరిక తీర్చుకోవాలి. ఆ కోరిక తీర్చుకోవాలి అంటే ఏంటంటే అందులో ప్రేమ ఉంటుందండి, అది కామమే ఉంటుంది. కాబట్టి ఎవరిని ఈ కాలంలో, మరి ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మనిషి శరీరాన్నే కోరుకుంటున్నారు. కాబట్టి అంటే వయసుతో సంబంధం లేకుండా, అంటే ఆపోజిట్ సెక్స్ అయితే చాలు, ఆపోజిట్ జెండర్ అయితే చాలు. నాకు ఇప్పుడు నేను అన్నాను కదా, ఆకలి అవుతుంది, నాకు అంటే దాహం వేస్తుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, ఆకలి అవుతుంది, నేను ఏదో తినాలి. సేమ్ ఈ రెండింటికి అంటే కోరికలు తీర్చుకోవడం కూడా ఇప్పుడు అలా. చంటి పిల్లల, పెద్దవాళ్ళ, పెద్ద వయసు వాళ్ళ, బామ్మల, కుంటిదా, గుడ్డిదా, పిచ్చిదా, ఇవన్నీ ఏమి చూడకుండా నాకు ఇప్పుడు కోరిక కలిగింది, ఈ కోరిక ఎవరి మీద పడి నేను తీర్చుకోవాల్సిందనే తీర్చుకుంటున్నాను. సో అది కామమే అవుతుందండి ప్రేమ అనేది. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఫ్యామిలీలో ఎప్పటి నుంచో ఆ అమ్మాయికి, అంటే దాదాపు ఒక 15 years ఆ అమ్మాయికి, ఆవిడికి ఇప్పుడు దాదాపు 55-60 years వచ్చాయి. ఆ అమ్మాయి అని ఎందుకంటే 15 సంవత్సరాల ఉన్నప్పటి నుంచి ఒకతను ఆమెను ఇష్టపడ్డాడండి. ఎంత ఇష్టపడ్డాడంటే ఇక ఆమెతోనే తన జీవితం అనుకున్నాడు. తన పరిస్థితుల రీత్యా, తన బాధ్యతల రీత్యా అతనికి చెప్పినా కూడా లేదు, నాకు వీలు కాదు, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇలా చేసుకోను, మీరు వేరే చూసుకోండి అన్నా కూడా 55 years వచ్చేదాకా అతను వెయిట్ చేశాడు. రాధగారు అతను వెయిట్ చేశాడు. 2 సంవత్సరాల కిందట ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి అది కామమా లేకపోతే ప్రేమ? మీరే చెప్పండి. పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మేము అడిగాము, అదేంటా ఎప్పుడు చేసుకుంటే, నాకు మనిషి కావాలండి, నాకు ఆ మనసే కావాలి. ఆ మనిషి వయసు అయిపోయిందా, చూడడానికి మొహమంతా ముడతలు పడిందా, శరీరం వంగిపోయిందా, ఈమె అంటే నా కోరికలు తీర్చగలిగే శక్తి ఉందా అనేది నేను చూసుకోలేదండి. నేను మనిషిని ప్రేమించాను కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు తను వద్దన్నా 70 సంవత్సరాలైనా కూడా నేను ఆమెను పెళ్లి చేసుకునేవాడిని. కాబట్టి నేను ఇప్పుడు చేసుకున్నాను. అది కదా ప్రేమ అంటే. నిజమమ్మా, కరెక్టే. మామూలుగా అంటూ ఉంటారు, లైవ్ ఎగ్జాంపుల్. ఎవరైనా సరే ఒక 4 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత నిన్ను వద్దు అనుకుని గ్యాప్ అడిగిన వాళ్ళు మళ్ళా లైఫ్ లో ఎంటర్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నవి చాలా మంది వింటూ ఉంటాం. బట్ ఇక్కడ ప్రాక్టికల్ గా మేము అడిగాము, అదేంటి మేము ఎంతమందో అతన్ని మిస్గైడ్ చేశారే, ఆమె వద్దంటుంది, నువ్వెందుకు వెంటబడుతున్నావు అంటే ఎవ్వరి మాట వినలేదండి. ఆమె బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, అంటే మళ్ళీ ఆమెకు దూరంగా లేండి, ప్రతి క్షణం ఆమె వెంట ఉండి ఆమె కష్టసుఖాలలో పంచుకొని ఆమె సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కలిసేసి మళ్ళీ ఏ రకమైన ఫిజికల్ రిలేషన్ లేకుండా పెళ్లి తర్వాతే 55 సంవత్సరాలు వచ్చిన తర్వాతే వాళ్ళిద్దరు ఒక చోట ఉన్నారండి. అది కదా ప్రేమ అంటే.
ఇలాంటి ప్రేమ ఇప్పుడు ఎక్కడ వెతికినా కనబడట్లేదు. ఎవరో ఒకరో ఇద్దరో అలాంటి మహానుభావులని అనాలి, అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆమె కూడా అంతనే ఇదిగా సరే అంటే అమ్మాయిలు జనరల్గా అంటున్నారు కదా, ఇంకా నా బాధ్యతలు అయిపోయినాయి, నేను ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటానని ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేకుండా అతను నా కోసం ఇంత వెయిట్ చేస్తాడని, కానీ ఆమె కూడా అంతగా వెయిట్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంది. చాలా మంది అడిగారు, ఈ 55 నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి, ఈవిడికి 55 సంవత్సరాలు ఏం చేస్తారు ఇప్పుడు అంటే, ఏం చేయము, కలిసి ఒక చోట ఉంటాము, కలిసి ఒకరినొకరు ఉంటాము, ఒకరి దగ్గరగా ఒకరు కూర్చుంటామని చెప్పారండి. సో మేము ఒకరి దగ్గరగా ఒకరు కూర్చుంటాము, ఒకరి భుజం మీద ఒకరు తలకాయ పెట్టుకొని హాయిగా ఉంటాము, మాకు అంతకంటే ఎటువంటి కోరికలు లేవు, మేము ఇలాగే ఉంటామని చెప్పాము. దాన్ని ప్రేమ అంటారు. అందుకే అంటారు చూడమ్మా, మనము నిజంగా ప్రేమించిన వాళ్ళు అవతల పర్సన్ మన గొంతు విని మన బాధను కనుక్కుంటారంట. నువ్వు ఏమన్నా బాధపడుతున్నావు, నీకేమన్నా అయ్యిందా, ఏదైనా ప్రాబ్లం అంటే నిజంగా మనిషి దగ్గర లేకపోయినా ఒక గొంతుతోనే నీ బాధ తెలుసుకునేవాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఎక్కడైనా సరే ఏంటి ఎలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా, నీకు బాగున్నప్పుడు చెప్పు, అప్పుడు నాతో మాట్లాడు, బయటికి వెళ్దామని అంటున్నారు. కానీ అసలు నీకు ఎందుకు బాగలేదు, ప్రాబ్లం ఏంటని ఎవరికి అనుకోవట్లేదండి. వెంటనే అక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అయినా సరే, ఈవిడ ఇప్పుడు ఏదో బాగాలేదు కదా, నెక్స్ట్ వేరే ఇంకా నంబర్లు ఉంటాయి కదా చాలా, మరి ఆ నంబర్లకు కాల్ చేసుకొని వాళ్ళు ఆ సంతోషాన్ని తీర్చుకుంటున్నారు. కాబట్టి నిజమైన ప్రేమలు అనేది అసలు ఈ కాలంలో లేవండి. నిజంగా వాళ్ళిద్దరు నిజంగా జంటని మనము ఒక ఆదర్శంగా తీసుకోవాలి. హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఇటువైపు తల్లిదండ్రులు లేదు, అటువైపు ఆమెకు తల్లిదండ్రులు, తన చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు అందరికీ పెళ్లి చేసింది. బాధ్యతలన్నీ తీరిపోయాయి. తర్వాత తను జాబ్ చేసేది రిటైర్ అయిపోయింది, అతను రిటైర్ అయిపోయారు. అయినా కూడా ఆమెకు అంటే 15 సంవత్సరాలు చూసినప్పుడు ఉన్నంత అందం చందం లేదండి. 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు తెలుసు మనుషులు ఎలా ఉంటారో, అట్లాగే అతను కూడా పూర్తిగా వెంట్రుకలు పోయి బట్టతలైపోయి అంటే 60 సంవత్సరాల వయసులో ఉన్న అతను లాగే ఉన్నాడు. అయినా కూడా ఇద్దరు ఒకటయ్యి చక్కగా పెళ్లి చేసుకున్నారండి. సూపర్. నిజంగా అంటే మేము ఆ పెళ్లికి చాలా అప్రిషియేట్ చేశాము. వాళ్ళిద్దరు ఒకటే చెప్పారు, మాకు మనుషులు కావాలి, మేమిద్దరం ఒకరినొకరు కోరుకున్నాము కానీ వేరే కోరికలు మాకు లేవు, మాకు అవసరం కూడా లేదని అనుకున్నారు. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారంటే, మేము ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి, ఒక హోమ్కి వెళ్ళి ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు. అది నిజంగా గ్రేట్ కదా. చాలా నిజమైన ప్రేమలు అనేది అలా ఉన్నాయి. కానీ ఇప్పటిలాగా ఓయి రూమ్లకు వెళ్ళి, పార్కులకు వెళ్ళి, పొదల చాటుకు వెళ్ళేసి, సరేనా, నడి రోడ్లపై, బస్సులలో, ట్రైన్లలో, మెట్రోలలో, బాబోయ్ బస్ స్టాండ్లలో, చెట్ల కింద మీరు అన్నట్లు నడి రోడ్లు చూడకూడనివన్నీ చూడాలి. అలా కాదండి, ఇంకా వాళ్ళని వదిలేసేయండి. భార్య భర్తలు కూడా మీరు ఒక బండి మీద వెళ్తున్నారు అంటే అసలు ఆ మనిషికి ఊపిరాడనంతా చంపేస్తుంది అనమాట. డ్రైవింగ్ కూడా చేయనీయదు. డ్రైవింగ్ చేయ వాడికి అసలు ఊపిరాడుతుందా ఉంటాడు, ముందరే హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు, ఆడిని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఇంకా చచ్చిపోతాడో ఉంటాడో కూడా తెలియదు. అలాంటి మరి వాళ్ళు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్, మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు. మరి అవన్నీ మరి ఎవరికి చూపించడానికో నాకు అర్థం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీరిద్దరు ఒక రూమ్ లో ఉండి అంటే ఇద్దరికి సమ్మతమై చేసేది సంసారం. 4 గోడల మధ్య చేసుకునేది సంసారం, అంతేగా నలుగురు మధ్యకి తీసుకొని వచ్చి చేసుకునేది సంసారం ఎందుకైతే. మళ్ళీ అందులో ఆ ట్రాఫిక్ లో ఆవిడ ఏదో చెప్తుంది, ఈయన పాపం అది హెల్మెట్ పెట్టుకొని వినాలి వెనక, లేకపోతే గిచ్చేస్తుంది అనమాట. అవన్నీ ప్రేమలు అంటారండి, అవి ప్రేమలు కాదండి, అవన్నీ పైశాచికాలు. అంతే కదా. ఇప్పుడు లేత దూకేస్తుందో అతను తోసేస్తుంది. సూపర్. నిజంగా అండి, మన లైఫ్ లో ఒక ట్రూ లవ్ ఎవరైనా చేశారు అంటే మాత్రం వాళ్ళని మిస్ చేసుకోవద్దు. అంటే మన గొంతు వింటేనే అవతల పర్సన్ మన బాధను తెలుసుకునేంత ప్రేమ, మనకెప్పుడు ఒక అమ్మలాగా నాన్నలాగా చూసుకునే వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారు అంటే ఏది మన శరీరాన్ని ఆశించకుండా మనసుతో ప్రేమించాలి. ఇందాక అమ్మ చెప్పినట్లు నువ్వు ఎలా ఉన్నావు అనేది పక్కన పెట్టాలని, అందంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లో మీరు వాళ్ళని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.